హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు ఒక మంచి ప్లాంట్ గురించి తెలుసుకుంటున్నామండి. అదే కారా లిల్లీ. ఇది వైట్ కలర్, పింక్, ఎల్లో అండ్ పర్పుల్ షేడ్స్లో అవైలబుల్గా ఉంటాయండి. వీటిని ఇండోర్లో పెంచుకోవచ్చు, అవుట్డోర్లోనే పెంచుకోవచ్చు అండి. ఇండోర్లో అయితే బ్రైట్ ఇండైరెక్ట్ లైట్ అయితే చాలా బాగా పెరుగుతుందండి. అదే అవుట్డోర్లో అయితే కనుక మార్నింగ్ హాఫ్ డే సన్లైట్ సరిపోతుందండి. ఇది చాలా లో మెయింటెనెన్స్తో పెరిగే ప్లాంట్ అండి. వీటికి వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అయితే యూజ్ చేయాలండి. వీటిని మనం బల్బ్స్ ద్వారాగా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. ఈ బల్బ్స్ కూడాను హెల్తీగా ఉన్నవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ షూట్ అనేది పైకి వచ్చేలాగా మనం నాటుకోవాలండి. ఇలా నాటుకుంటే కనుక 30 to 45 డేస్లోనే మీకు ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. మనం ఒక బల్బుని నాటితే ఫ్లవరింగ్ అయ్యే టైంకి మల్టిపుల్ బల్బ్స్ అయితే తయారైపోతాయండి. వీటి లీవ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. డిఫెన్బేకియా ప్లాంట్ లీవ్స్ మీద ఎలాంటి స్పాట్స్ అయితే ఉంటాయో వీటి లీవ్స్ మీద కూడా అటువంటి స్పాట్సే ఉండి చాలా అందంగా కనిపిస్తాయండి. ఇది ఆరోగ్యంగా ఎదిగి ఎక్కువ పువ్వులు పూయాలంటే సరైన ఎరువులు అవసరం అండి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఉండే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలండి 20 రోజులకు ఒకసారి. ఇవి తక్కువ నీటితో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వగలవండి. నీరు ఎక్కువైతే లోపల ఉన్న బల్బు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో దీని యొక్క టాప్ సాయిల్ బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే వాటరింగ్ చేసుకోవాలండి. దీనికి సాయిల్ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందామండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.